So good evening andi andarki. Thank you for coming. And manaki actually 16th April night midnight oka house breaking jarigindi ikkada Bollavaramlo Produtturlo. So దాని మేరకు 17th April లో మేము 3 టౌన్ లిమిట్స్ లోనే ఒక కేసు కట్టాము హెచ్బి బై నైట్. దానిలో సెక్షన్ 331 క్లాస్ 1 అండ్ 205A క్లాస్ బిఎన్ఎస్ కింద ఒక కేసు కట్టాము. ఆఫ్టర్ దట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో సిఐ 3 టౌన్ గోవిందరెడ్డి అండ్ ఎస్ఐ 2 టౌన్ ధనంజయ్ అండ్ ఎస్ఐ రూరల్ ప్రొద్దుటూర్ ఫర్ డిటెక్షన్ వీ హావ్ కెప్ట్ 3 టీమ్స్. దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే వీ హావ్ టేకెన్ ప్రాంప్ట్ యాక్షన్ అండ్ సీసీటీవీస్ ఆఫ్ ద ఎంటైర్ టౌన్ అంతా సర్చ్ చేసాము అండ్ ఆల్సో టవర్ డంప్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో సిడిఆర్ అనాలిసిస్ చేయగా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 1 కార్ విచ్ ఇస్ సస్పీషియస్ ఇన్ ద ప్రొద్దుటూర్. దానిలో 5 పీపుల్ కూడా ఐడెంటిఫై అయ్యారు. దానిలో ఫొటోస్ కూడా వీ హ్యావ్ కలెక్టెడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది. దట్ వాస్ బీయింగ్ ట్రేస్ టు కర్ణాటక బెల్గాం. సో ఇమీడియట్ గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన లోకల్ ఇంటెలిజెన్స్ తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలోఅప్ చేసిన తర్వాత ప్రొద్దుటూరు అవుట్స్కట్స్ లో వీళ్ళు తిరుగుతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజు మార్నింగ్. దాని మేరకు 4 మెంబర్స్ సస్పీషియస్ గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేశాము. చేసిన తర్వాత ఈ రోజు కస్టడీలోకి తీసుకొని వీ హ్యావ్ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్. అప్రాక్సిమేట్లీ 23.4 తులాస్ గోల్డ్ అంతా రికవర్ అయింది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఎట్ ద మూమెంట్ ఇస్ 20 lakhs అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో 1 ఆఫ్ ద అసోసియేట్, దీంట్లో 5 మెంబర్స్ ఐడెంటిఫై చేసాము, దానిలో 4 మెంబర్స్ మనకు ఆల్రెడీ దొరికారు. దీనిలో 1 ఆఫ్ ద అసోసియేట్ ఇస్ యెట్ టు బి కాట్. దానికోసం స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము ఆల్రెడీ. ఫ్రమ్ టుడే అగైన్ దే విల్ సర్చ్ ద సేమ్ పర్సన్ అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది. దీంట్లోని మనకి ఎంఓ ఏంటంటే వీళ్ళది ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది. వీళ్ళు ఏజ్ ఆఫ్ 15 నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్ లోని రిపీటెడ్ గా పాల్గొంటున్నారు అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటమ్స్ థెఫ్ట్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళు ఎంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ లో చూస్తే 2 ఆఫ్ ద పీపుల్ మీద మోర్ దెన్ 20 కేసెస్ ఉన్నాయి. 1 ఆఫ్ ద పర్సన్ కి అటెంప్ట్ టు మర్డర్ ఉంది. 1 ఆఫ్ ద అదర్ పర్సన్ కి ఆల్రెడీ 302 క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యి ఉంది, దట్ ఈస్ మర్డర్. సో దీంట్లో వీళ్ళు ఇంటర్ స్టేట్ నటోరియస్ క్రిమినల్స్. వీళ్ళని ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ A2 కోసం మేము ఆల్రెడీ గాలిస్తున్నాము. ద టీమ్ ఇస్ రెడీ. అండ్ దీంట్లోని మేము పబ్లిక్ కి చెప్పడం ఏమనగా, ఒకటి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు LHMS కెమెరాస్ యూటిలైజ్ చేసుకోండి. మీరు కమాండ్ కంట్రోల్ కానీ మాకు కానీ కాల్ చేసిన వెంటనే మేము LHMS కెమెరాస్ మీ హౌసెస్ లో ఫిక్స్ చేస్తాము. దీంట్లో ఎనీ సస్పీషియస్ యాక్టివిటీ ఉంటే ఇమీడియట్ గా మాకు అలర్ట్ వస్తుంది. సో ఇట్ విల్ బి ఈజీ. అండ్ ఆల్సో మేము బీట్స్ మోర్ ఇంటెన్సిఫై చేసాం ఇన్ ఎంటైర్ ప్రొద్దుటూరు టౌన్. నౌ ద బీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అవుట్స్కట్స్ ఆఫ్ ద ప్రొద్దుటూరు టౌన్ ఆల్సో. సో పబ్లిక్ ఏమీ భయభ్రాంతికి గురవ్వాల్సిన అవసరమే లేదు. వి ప్రొద్దుటూరు పోలీస్ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఇట్లాంటివి ఏం జరిగినా. అండ్ హెచ్బి బై నైట్స్ కానీ రాబరీస్ కానీ ఏం జరిగినా వెరీ ఇమీడియట్ యాక్షన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ ద క్రిమినల్స్. అండ్ దిస్ కేస్ ఆల్సో 10 days లోపే డిటెక్ట్ చేయడం జరిగింది అయిన వెంటనే. అండ్ మీకు మా తరఫున చెప్పడం ఏంటంటే, ఎనీ సస్పీషియస్ పీపుల్ ఆర్ ఎనీ సస్పీషియస్ యాక్టివిటీస్ జరగడం కానీ ఎనీ సస్పీషియస్ వెహికల్స్ రోమ్ అవుతున్నాయని తెలిస్తే ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్. అండ్ అదర్ దెన్ దిస్ వీ టాక్ విత్ ఎంటైర్ ఎవిడెన్స్. దీంట్లో 32 తులాస్ గోల్డ్ పోయింది అండ్ 3 kgs సిల్వర్ అండ్ 5.5 lakhs గోల్డ్ పోయింది అని చెప్పి రాసుకున్నాం మనం. అండ్ దీంట్లోని ఆల్రెడీ 80% ఎంటైర్ రికవరీ జరిగిపోయింది. దీంట్లో 1 ఆఫ్ ద పర్సన్ మనం క్యాచ్ చేసిన వెంటనే రిమైనింగ్ రికవరీ కూడా చూపిస్తాం. థ్యాంక్ యూ. ఎస్, రైట్. సో దీనికోసం విల్ డిస్క్రైబ్ ఫ్యూ థింగ్స్. సో 2 టౌన్ లో జరిగిన హెచ్బి బై నైట్ ఆల్సో ఇస్ అ గ్రేవ్ అఫెన్స్. దీంట్లో ఆల్రెడీ మనకి గోల్డ్ రికవరీ స్టార్ట్ అయిపోయింది. వీ హావ్ కాట్ ద క్రిమినల్స్. దీంట్లో 2 క్రిమినల్స్ మనకి ఐడెంటిఫై అయ్యారు. సో దీనికోసం ఒక టీం ఆల్రెడీ గాలిస్తుంది. ఒక పర్సన్ దొరికాడు. దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది. విల్ ఇన్ఫార్మ్ యూ పీపుల్ వెరీ సూన్ ఇన్ 2 to 3 days. దానికోసం కూడా యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. అండ్ రిగార్డింగ్ రూరల్ లో జరిగిన హెచ్బి బై నైట్ కోసం అయితే వీ ఆల్రెడీ హ్యావ్ 140 సస్పీషియస్ నెంబర్స్. దీన్ని అంతా ట్రేస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ట్రేసింగ్ బ్యాక్ టు డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా.
సో వీఆర్ అజ్యూమింగ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ చేసింది అని అనుకుంటున్నాము. సో దీనికోసం ఆల్సో విత్ ఇన్ 10 days విల్ క్యాచ్ ద క్రిమినల్స్ ఫర్ షూర్. సో దీంట్లోని పొరపాటు అండం కన్నా దేర్ ఈస్ ఇఫ్ ద క్రిమినల్స్ దే నో the timings of beats, that is one small mistake from everyone side. So దీంట్లో ఏం చేసామంటే ఈ బీట్ సిస్టమ్ ని ఎంటైర్ గా రివైజ్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ద బీట్ అబ్స్ట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ డైనమిక్ బీట్స్ అండ్ ఎవ్రీడే బీట్ సిస్టమ్ అన్నది చేంజ్ అవుతా ఉంటది. సో కామన్ పబ్లిక్ కి మాత్రము దే విల్ అండర్స్టాండ్ ద పోలీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ అవుట్స్కట్ అండ్ ఎవ్రీ కార్నర్. న్యూ కాలనీస్ ప్రొద్దుటూరులో రావడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ మేమేం చేసామంటే న్యూ కాలనీస్ అన్ని యాడ్ చేసి ఇప్పుడు బీట్ సిస్టమ్ ని రివైజ్ చేసాం. సో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ప్రొద్దుటూరులో కూడా నౌ బీట్ సిస్టమ్ రన్ అవుతుంది. సో ఎవ్రీ వన్ ఆర్ వెరీ సేఫ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్.